రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం ఎంఆర్ఓ కార్యాలయం మొత్తం కురుస్తూ చిత్తడిగా మారింది. 30 ఏళ్ల క్రితం నిర్మించిన భవనం శిథిలావస్థకు చేరుకుంది. దీంతో అధికారులు ప్రజలు కార్యాలయానికి రావాలంటేనే భయపడుతున్నారు. మరోవైపు వర్షపు నీరు కురుస్తుండటం వల్ల భూ రికార్డుల గది ఏ క్షణమైనా కూలిపోయే స్థితిలో ఉంది. దీంతో పాటు కంప్యూటర్లు, ఎన్నికల సామాగ్రి అంతా తడిసి ముద్దవుతోంది. 5 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేసిన నూతన భవన నిర్మాణానికి సరిపడా బడ్జెట్ కేటాయించకపోవడంతో పిల్లర్ల వరకే పరిమితమైందని చెప్తున్నారు అధికారులు. వెంటనే నూతన ఎంఆర్ఓ కార్యాలయ భవనం నిర్మించి విలువైన రికార్డులు పాడవకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దాదాపు ఒక 50 సంవత్సరాల క్రితము కట్టడం జరిగింది ఈ యొక్క ఎంఆర్ ఆఫీస్. ప్రస్తుతం చూస్తే పరిస్థితి మాత్రం ఎంత దయనీయ స్థితిలో ఉందంటే, ఇప్పుడు 2 రోజుల సంది భారీ వర్షాలతోని ఈరోజు చూస్తే ఎంఆర్ ఆఫీస్లో ఏడాడ నీళ్లు నిలబడున్నాయి. అదేవిధంగా స్లాబ్ల నుంచి నీళ్లు కురవడం జరుగుతుంది. ఇప్పుడు ఏ నిమిషంలో ఎప్పుడు కూలిపోతుందో ఈ బిల్డింగ్ అనే విధంగా ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి ఈరోజు. అదేవిధంగా మహేశ్వరం మండలానికి సంబంధించినటువంటి అనేక రికార్డులు, విలువైన రికార్డులు అన్నిటంగా రికార్డ్ సెక్షన్లు ఉన్నాయి. ఒకవేళ కూలిపోతే ఇదంతా పరిస్థితి ఏంది ఈరోజు? కాబట్టి సంబంధించినటువంటి అధికారులు కానీ, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, అదేవిధంగా స్థానిక ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ ఇంతకుముందు కేఎల్ఆర్ ఒకనాడు వచ్చి పర్యటించడం జరిగింది. త్వరలోనే ఈ ఎంఆర్ ఆఫీస్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పారు. 5 సంవత్సరాల క్రితం ఈ స్లాబ్ వేయడం జరిగింది. అదేవిధంగా ఈ స్లాబ్ పట్టించుకోకపోతే అదేవిధంగా లాస్ట్కి వచ్చేసరికి ఏమవుతుంది, అదేవిధంగా డ్యామేజ్ పూర్తిగా ఖరాబ్ అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే దీన్ని ఎంబడే పట్టించుకోకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్థానికుల మేమందరం ప్రజలందరం ఐకమత్యంగా ఉండటంగా ఈ యొక్క ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఖచ్చితంగా నిలదీసి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వెంబడే పూర్తి చేయాలనేటంగా వారిని